కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారు మాట్లాడుతున్నారు. పదవులు, శాసనసభ్యుల పదవులు, మంత్రి పదవులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మళ్ళీ అందరం కలిసి మేమంతా జన సైనికులు అని చెప్పుకునేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని, అంటే ఇది విషాదభరితమైనటువంటి కార్యక్రమంలో వచ్చింది అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఒకప్పటి జన సైనికులమే, మారలేదు. అందరం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడిచేటువంటి శ్రామికులమే అనేటువంటి విధంగా జన సైనికులు, వీర మహిళలు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈ కార్యక్రమం గతంలో మనందరం కూడా చూసాం. ఈ చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని మనోహర్ గారు రాష్ట్రంలో ఏ మూల ఆ విషాద సంఘటన జరిగినా అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ 5 లక్షల రూపాయల చెక్కులను అందించినటువంటి సందర్భం మనందరికీ కూడా మళ్ళీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవాళ చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన వారిని ఓదార్చడం, మరో పక్కన ఏ జిల్లాలో అయితే తొలి నుంచి కూడా అత్యంత మక్కువతోటి ఇక్కడే తిరగాడినటువంటి ప్రదేశంలో మళ్లీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నాదెండ్ల మనోహర్ గారు చూపించిన చొరవకి ఆయనకి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన గుంటూరు జిల్లాకి కన్నబెట్టేమో కానీ తూర్పుగోదావరి జిల్లాకి ముద్దుపెట్ట అనేటువంటి మాటని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మళ్ళీ మన అందరం కలిసి కూర్చుని ఈ రకంగా ఇక్కడ ఇవన్నీ భేషజాలు పక్కన పెట్టేసి, పదవులు పక్కన పెట్టేసి మనందరం ఒక్కటే అనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వెన్నుముకగా నిలిచినటువంటి సభాధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు మిత్రులు బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ నిర్వహణ చేస్తున్నటువంటి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ మధ్య కాలంలోనే కౌడా చైర్మన్ గా నియమించబడినటువంటి మన తుమ్మల బాబు గారికి, అదేవిధంగా ఇంతకుముందు చక్కటి ప్రసంగాన్ని, అసలు సామాన్యులు రాజకీయాల్లో ఎంత పైకి రాగలుగుతారు, దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఊపిరి పోస్తారనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినటువంటి కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని ఎల్లప్పుడూ కూడా కష్టపడి నిర్వహించేటువంటి మిత్రులు కేకే గారు, వారిని కూడా ప్రత్యేకంగా మనం చెప్పాలి. కేకే గారికి, చక్రవర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి 50 మంది జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ఇవాళ మళ్ళీ మన జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే, లేకపోతే మనం అధికారంలో ఉండగలిగామంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళగలుగుతున్నామంటే ప్రధాన కారకులైనటువంటి జన సైనికులు ముందు కూర్చున్నారు. మీ అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం, పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు, వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని
నిర్వహించలేకపోయాయి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే, నాకున్నటువంటి లక్షలాది అభిమానులు సమావేశాలకు వచ్చి తిరిగి వెళుతూ కొంత ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితులు నేను చూస్తా ఉన్నాను. వారు మరణించడమో లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనేటువంటి మాటని వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సత్సాంప్రదాయానికి నాంది పలికిన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందులో భాగంగా ఇవాళ రమారని 21 చెక్కులు ఇవ్వడానికి, ఇక్కడైతేనేమి పక్క జిల్లాలో అయితేనేమి 21 చెక్కులు ఇవ్వడానికి మనోహర్ గారు రావడం, స్వయంగా ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇంతకుముందు ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చాలా కీలకమైన శాఖలో శ్రీ మనోహర్ గారు ఉన్నారు. నిరంతరం ముఖ్యంగా ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్, ఈ సమయంలో ధాన్యం అమ్ముకునేటువంటి రైతుల తాలూకు టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సక్రమంగా నడిపించడానికి, తద్వారా ప్రభుత్వం ఏదైతే ఒక మాట చెప్పిందో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా వారికి 24 గంటల లోపులోనే ఆ డబ్బు వారి ఖాతాల్లోకి వేసేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ చాలా పూర్తి హెక్టిక్ గా ఉన్నటువంటి షెడ్యూల్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ద్వారా నాకు ఒకటే అర్థమవుతుంది, ఆయనకి పదవి ఈ రాజకీయం కంటే జనసేన పార్టీ ఆశయమే ముఖ్యమైనటువంటి మాట ఈ సందర్భంగా నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ఒక్కటే మనవి చేస్తున్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎవరైతే ఇంతకాలం మనం ఒక రాజకీయ పరంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల కాలం మనం చూసాము, ఏదైతే కనీసం మాట్లాడి ప్రజల తాలూకు గొంతుకుని వినిపించడానికి మనం ముందుకెళ్తే మన జన సైనికులందరి మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. వాటన్నిటినీ ఎదుర్కొని వాటితోటి బయటకు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మన అందరం కలిసి నెలకొల్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక చక్కటి పరిపాలనా కార్యక్రమం గడిచిన 6 నెలల కాలంలో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం మరింత ముందుకు వెళ్లాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు, అదేవిధంగా ఈ దేశంలోనే అత్యంత విజనరీగా ఉండి మంచి పారదర్శకతతోటి దార్శనికతతోటి ముందు చూపుతోటి ముందుకు వెళ్ళగలిగేటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఉంటే, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ రాజకీయంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నుముకగా నిలిచినటువంటి కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉంటే, వీరిద్దరికి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి